హాయ్ గైస్, వెల్కమ్ టు కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ. మూవీ కోసం ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే సత్య వల్లే 80% సినిమా నిలబడుతుంది భయ్య. ఎందుకంటే ఈ మూవీలో సత్య కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ తర్వాత వరుణ్ తేజ్ యాక్టింగ్ అండ్ రితికా నాయక్ క్యూట్ గా చేసే విధానం సినిమాకి ప్లస్ అవుతాయి. మ్యూజిక్ డైరెక్టర్ తమను కూడా ప్రాణం పెట్టాడు అని చెప్పను గానీ చాలా అవార్డ్స్ అయితే పెట్టాడు మూవీ కోసం. సినిమా స్టోరీని సింపుల్ గా చెప్పాలంటే, పెనుకొండలో ఉన్న కనకరాజు ఒకరోజు పార్క్ వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉండగా కొరియా నుంచి వచ్చిన అస్థికల బాటిల్లో మందు కలుపుకొని తాగేస్తాడు. ఆ తర్వాత ఏముంది, మనోడికి దెయ్యం పడుతుంది, వాడు కొరియాలో ఒక బిగ్ గ్యాంగ్స్టర్ అని తెలుస్తుంది. వాడిని ఎలాగైనా కనకరాజు బాడీ నుంచి వేరు చేయాలని చైత్ర కిష్టప ట్రై చేస్తూ ఉంటారు. చివరికి కనకరాజు ఆ కొరియన్ ఆత్మ నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది సినిమా అంతా. సినిమా బాగానే ఉంటది కానీ స్క్రీన్ మీద సత్య కనిపించిన ప్రతిసారి హిలేరియస్ కామెడీ ఉంటది. అలా అని వరుణ్ తేజ్ ని ఎక్కడా తక్కువ చేసి చెప్పట్లేదు. ముందు చేసిన సినిమాల కన్నా ఈ సినిమాలో చాలా బాగా యాక్టింగ్ చేశాడు వరుణ్ తేజ్. రితికా నాయక్ కూడా తన క్యూట్ యాక్టింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది ఈ మూవీలో. అండ్ మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ లో వాళ్ళు బాగానే చేశారు. ఇంక ఈ సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ కోసం మాట్లాడాలి అంటే ఫస్ట్ గా తమన్ కోసమే మాట్లాడాలి. ఎందుకు అని అంటే ఇంటర్వెల్ దగ్గర అండ్ క్లైమాక్స్ లో చాలా బాగుంటది బీజిఎం. సాంగ్స్ మటుకు ఓకేగా అనిపిస్తుంది. అండ్ మూవీలో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా బాగుంటాయి. మోస్ట్లీ కొరియాలో వచ్చే కటానా సీన్స్ అయితే ఇంకా బాగుంటాయి. సినిమాటోగ్రఫీ కూడా నచ్చింది నాకు ఈ మూవీలో. ఎందుకంటే ఎవరిని ఎలా చూపించాలో అలా చూపించాడు. వరుణ్ తేజ్ అయితే ఒక్కొక్క సీన్ లో చిరంజీవి గారిలో చూపించడానికి ట్రై చేశాడు సినిమాటోగ్రఫీ. అందరూ ఓకే. మరి మూవీ డైరెక్ట్ చేసిన మేర్లపాక్ గాంధీ పనితనం ఎలా ఉంది అంటే చాలా బాగుంది. ఎందుకంటే వరుణ్ తేజ్ కి ఒక కొత్త కథనిచ్చి మూవీలో ఇన్వాల్వ్ అయిన అందరి క్యారెక్టర్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు మేర్లపాక్ గాంధీ. అండ్ ఈ మూవీలో ఇంకో విషయం ఏంటంటే, ముందు నుంచే అంటున్నట్టుగానే వరుణ్ తేజ్ అండ్ మేర్లపాక్ గాంధీ సత్యకి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. అందుకే సత్య కూడా చాలా ఇష్టపడి చేస్తున్నట్టు కనిపిస్తుంది ఈ మూవీలో. మరి ఇప్పుడు దాకా ఎవరైనా సినిమా చూడకపోతే మీ ఫ్యామిలీతో చక్కగా వెళ్ళి చూసేయచ్చు. ఎందుకంటే మూవీకి వెళ్ళిన వారు నిరాశతో రారు, సత్య కామెడీతో హిలేరియస్ గా ఎంటర్టైన్ అయ్యి వస్తారు. ఓకే గైస్, ఇది మరి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.